ఇదిగో బాబు. నేను డబ్బు కోసం రాలేదండి. మరండి నేను బాగా పాడతానండి. పోటీలో ఫస్ట్ ప్రైజ్ కూడా వచ్చానండి. సరితాదేవ్ గారు నాకు బహుమతి ఇవ్వడానికే మా ఊరు వచ్చారండి. ఇది కొంచెం పట్టుకోండి. సరితాదేవ్ గారు నాకు బహుమతి ఇచ్చినప్పుడు ఫోటో చూడండి. ఇదేమో నేను, ఇదేమో ఆవిడ. రికార్డు కూడా ఇప్పిస్తా అన్నారండి. మా అమ్మ అండి. నీ అమ్మ? నీ పేరేంటి బాబు? మా అమ్మ కుట్టి సాధస్సు అండి. 16 మంది దేవుల పేరు కలిపెట్టింది. వీరవంత లక్ష్మీ సత్యనారాయణ అని. అయితే మీ తాతగారి పేరు పెట్టిందన్నమాట. మా అమ్మ మీకు తెలుసా అండి? అయితే మా అమ్మతో ఇక్కడికి వచ్చానని చెప్పండి. ఏం బాబు? పార్టీ వచ్చేసానండి. పారిపోయి వచ్చావా? అవునండి. సత్యదేవ్ గారు ఏమో నన్ను సినిమాలో పాడిస్తున్నారు. ఇదేమో మా అమ్మకి ఇష్టం లేదు. మరేం చేయని చెప్పండి. నమస్కారం అండి. అరే నువ్వా? ఎప్పుడు వచ్చావు బాబు? ఇప్పుడేనండి. పద. సత్య సంగతి ఏమైనా తెలిసిందా? బళ్ళో పిల్లలందరిని అడిగాను. వాళ్ళు ఎవరికీ తెలియదన్నారు. అసలు నిన్న బళ్ళోకి రాలేదంట. కాళ్ళు కడుక్కో, భోంచేద్దు కానీ. గాంధీ స్కూల్ పిల్లలు హాస్టల్ కూడా చూడటానికి వెళ్ళారని తెలిసింది. ఒకవేళ వాళ్ళతో వెళ్ళాడేమో కనుక్కొచ్చేస్తాను. అబ్బా ఎంతసేపు అమ్మ బతిమాలించుకోవడం, తొందరగా పాడు. అబ్బా ఉండండి. పదే పదే పాడుతున్న పాట మీరు వినేశారు కదండి? వినేశాను. అసలు మీకు చిన్న పాట కావాలా, పెద్ద పాట కావాలా? పెద్ద పాట కావాలి. మంచి పాట ఒకటి ఉందిలేండి. అయితే కొంచెం కష్టం. అలలు కదిలినా పాటే, ఆకు మెదిలినా పాటే, కలలు చెదిరినా పాటే, కలత చెందిన పాటే, ఏ పాటని పాడను, బ్రతుకే పాటైన పసివాడను, ఏ పాటని పాడను, బ్రతుకే పాటైన పసివాడను, ఏ పాటని పాడను. ఏలుకుంటే పాట, మేలుకుంటే పాట, పాడుకుంటే పాట మా దేవుడు. ఏలుకుంటే పాట, మేలుకుంటే పాట, పాడుకుంటే పాట మా దేవుడు. శ్రీమన్నభీష్టారదాఖిల లోకబంధో, శ్రీ శ్రీనివాస
బ్రతుకే పాట ఎందుకో ఎందుకో నా మీద అలిగాడు చెలికాడు ఎందుకో నా మీద అలిగాడు చెలికాడు ఎదురు చూసిన చూపు చుక్కలైనారాడు నిదుర కాచిన కంట కలహైన కాలేడు ఎదురు చూసిన చూపు చుక్కలైనారాడు నిదుర కాచిన కంట కలహైన కాలేడు గారాలు నీరాయి తీరాలు వీరాయి మనసు నీరాలాయి వయసేటి పాలాయి ఎందుకో ఎందుకో నా మీద అలిగాడు చెలికాడు కలలు చెదిరిన పాటే కలత చెందిన పాటే ఏ పాటనే పాడను కొండయ్య కొండయ్య ఇటమ్మా ఇది మీకంతగా డబ్బు కావాలంటే నేనే ఇచ్చేవాడినిగా జీవితాంతం గుర్తుగా ఉంటుందని అబ్బాయికి ఇదిస్తే దీన్నే తాకట్టు పెట్టించాలా తాకట్టా అదేంటమ్మా మీ సత్యం మా పక్క మార్వాడి కొట్లో మీరే తాకట్టు పెట్టమన్నారని చెప్పి డబ్బు పట్టుకెళ్ళేట ఎక్కడ పుస్తకం తీసి చదువుకుంటున్నావా? కాదు, అమ్మగారు స్టూడియోకి తీసుకెళ్ళినాగా అందుకు పాటలు తీసుకున్నా. ఈ కొత్త బట్టల? అవును, అమ్మగారు కొనిచ్చారు. ఈ చప్పా పడేనా? అవును. లాగో? అవును. బోట్లు? అవును. అన్ని మా అత్తయ్యే కొనిచ్చిందా? అవును అవును అవును. ఇంటి పోస్తుంది నువ్వేనా? ఎస్. చేతి మీద పోస్తుంది నువ్వేనా? ఎస్. లాగ్ మీద కూడా పోస్తుంది నువ్వేనా? ఎస్. మరి ఎస్ పసివాడిని గొడ్డును బదిలిట్టు పోతావురా? ఈసారి వీడి మీద చేయిస్తామంటే తోలు వచ్చేస్తాను జాగ్రత్త. ఏంటి నా ఎంగిలి మెతుకులు తింటూ నా మీదే చేసుకుంటావురా? నేనేం చేస్తావు చూడు. ఇంకా ఏం చేయగలవురా? నా అభిమానాన్ని చంపేసి నన్ను చంపేసి చీము నెత్తురు లేని చింకిపాత్ర తయారు చేశావు. ఇంతకంటే ఏం చేయగలవు? పచ్చి కోత నేర్చిందే. నువ్వు ఇంకా ఒక్క క్షణం నా ఇంట ఉండటానికి లేదు. వెళ్ళరా వెళ్ళు. నువ్వు చెప్పక ముందే నేను వెళ్ళిపోవాలని ఎప్పుడో నిర్ణయించుకున్నాను రా బాబు. వీళ్ళంతా ఈ చూరుని పట్టుకుని వేలాడే గబ్బిలలు. నిన్నేం చేయలేదు. నువ్వు సరితమ్మ గారి అభిమానాన్ని సంపాదించావు. నీకేం పర్వాలేదు. నిన్ను బాగానే చూసుకుంటుంది, పైకి తెస్తుంది. మంచి పేరు తెచ్చుకుని నిన్ను ఇంతగా తీర్చిదిద్దిన నీ కన్న తల్లి రుణం తీర్చుకో.